ఒక గడ్డి ఇల్లు, ఒక పుల్లల ఇల్లు, ఆ తరువాత ఒక ఇటుకల ఇల్లు. ఆ మూడు పందుల కథ మనందరికీ బాగా తెలుసుకదా. కాని ఈ సింపుల్ కథ వెనకాల మన లైఫ్నే మార్చేగల ఒక పవర్ఫుల్ బ్లూ ప్రింట్ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈరోజు మనం ఆ సీక్రెట్ను బయటపెడదాం. నేను గట్టిగా ఊదుతాను, నీ ఇంటిని కూల్చేస్తాను. అబ్బా! ఈ మాట వినగానే ఇప్పటికీ వెన్నులో ఒక రకమైన వణుకొస్తుంది కదా. ఆ పెద్ద చెడ్డ తోడేలు, దాని గర్జన మన చిన్ననాటి జ్ఞాపకాల్లో ఇంకా అలానే ఉండిపోయింది. ఇది జస్ట్ ఒక కథలోని డైలాగ్ మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకా ఏదైనా ఉందా? నిజమే, ఈ కథను మనం వందల సార్లైనా విని ఉంటాం. కాని ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించామా, ఈ కథ నిజంగా జంతువుల గురించా, లేకపోతే మన ఎంపికలు, మన ఫ్యూచర్ గురించి మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందా? ఎందుకంటే పైకి కనిపించే దానికంటే ఇందులో చాలా లోతైన విషయముంది. సరే అయితే, ముందుగా ఈ కథ ఫౌండేషన్లోకి వెళ్దాం. అంటే అసలు బేసిక్స్ చూద్దాం. ప్రతి పెద్ద బిల్డింగ్కి ఒక బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో ఈ కథకు కూడా ఒక స్ట్రక్చర్ ఉంది. దాన్ని బ్రేక్డౌన్ చేసి దాని వెనుకున్న ప్లాన్ ఏంటో అర్థం చేసుకుందాం. మనం మాట్లాడుకుంటున్నది ఒక ఫేరీ టేల్ గురించి, అంటే తెలుగులో అద్భుత కథ అంటాం కదా, అదన్నమాట. అంటే ఏంటి? ఇవి నిజంగా జరిగిన సంఘటనలు కాదు. మ్యాజిక్, రాజులు, రాకుమారులు ఇలాంటి ఫ్యాంటసీ ప్రపంచంలో జరుగుతాయి. వీటి ఉద్దేశ్యం హిస్టరీ చెప్పడం కాదు, లైఫ్ లెసన్స్ని ఒక ఫన్ వేలో గుర్తుండిపోయేలా చెప్పడం. ఇక ఈ కథకు హార్ట్ లాంటివి ఈ మూడు చాయిసులు. మొదటి పంది బద్ధకాన్నెంచుకుంది, గడ్డి ఇల్లు కట్టేసింది, నిమిషాల్లో పనైపోయింది. రెండో పంది కొంచెం బెటర్, కాని అది కూడా షార్ట్కట్ వైపే చూసింది, పుల్లలతో ఇల్లు కట్టింది. కాని ఆ మూడో పందుందే, అది ఫ్యూచర్ గురించి ఆలోచించింది, టైం తీసుకుంది, కష్టపడింది, ఇటుకలతో ఒక చిన్న కోటలాంటి ఇల్లు కట్టుకుంది. చూసారా, ఈ మూడు దారులు మూడు వేర్వేరు భవిష్యత్తులను డిసైడ్ చేశాయి. ఇక ఇప్పుడు కథలోకి విలన్ ఎంట్రీ ఇస్తాడు, గజగజ వణికించే ఆ తోడేలు రూపంలో. కానీ ఇది జస్ట్ ఒక విలన్ క్యారెక్టర్ కాదు, ఇది లైఫ్ మన ముందు పెట్టే ఒక పెద్ద టెస్ట్. మనం ఎంత రెడీగా ఉన్నాం, మనం తీసుకున్న డెసిషన్స్ ఎంత కరెక్ట్ అని ఛాలెంజ్ చేసే ఒక ఫోర్స్ అన్నమాట. చెప్పాలంటే ఈ తోడేలు ఒక స్ట్రెస్ టెస్ట్ లాంటిది. మనం వేసుకున్న ప్లాన్స్, మనం చేసిన పనులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో టెస్ట్ చేసే ఒక పెను తుఫాన్ లాంటిది. మన జీవితంలో వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ లేదా అనుకోకుండా వచ్చే సవాళ్లు, ఇవన్నీ ఈ తోడేలుకు వేర్వేరు రూపాలన్నమాట. రిజల్ట్ ఏంటో మన కళ్ల ముందే క్లియర్గా కనిపిస్తోంది. ఒకవైపు వెంటనే సుఖపడాలి అనుకుని కట్టిన బలహీనమైన ఇళ్ళు గాలికి పేకమెడల్లా కూలిపోయాయి. ఇంకోవైపు ఓపికతో, ముందు చూపుతో కట్టిన ఆ ఇటుకల ఇల్లు ధైర్యంగా, గట్టిగా నిలబడింది. సో ఇది ఇళ్ల గురించి కాదు, మన లైఫ్ స్టైల్, మన యాటిట్యూడ్ గురించి. సో ఫైనల్గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? చాలా సింపుల్. షార్ట్కట్లు మనల్ని ఫాస్ట్గా ఎక్కడికో తీసుకెళ్లొచ్చేమో, కానీ అసలైన కష్టం వచ్చినప్పుడు మనల్ని కాపాడలేవు. రియల్ స్ట్రెంగ్త్, రియల్ సెక్యూరిటీ కష్టపడటంలో, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడంలోనే ఉంది. మంచి పని కోసం తీసుకున్న టైం ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక పాత బిల్డింగ్ ఫౌండేషన్ మీద కొత్త నిర్మాణం ఎలా కడతారో అలాగే ఈ పాత కథ కూడా ఈ మోడర్న్ వరల్డ్లో కొత్త కొత్త రూపాలు తీసుకుంటోంది, కొత్త లెసన్స్ నేర్పిస్తోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీన్నే ఫ్రాక్చర్డ్ ఫెయిరీటేల్ అంటారు. అంటే ఏంటంటే తెలిసిన కథను కొంచెం ట్విస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, తోడేలు మంచివాడైతే, లేదా పందులు ఇంకా స్మార్ట్గా కరాటే నేర్చుకుంటే, ఇలా తెలిసిన కథను అటూ ఇటూ మార్చి మనల్ని కొత్తగా ఆలోచింపజేయడమే దీని స్పెషాలిటీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ది 3 నింజా పిగ్స్ అనే కథ. ఈ కథలో పందులు ఇల్లు కట్టుకోవడమే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం నింజా టెక్నిక్స్ నేర్చుకుంటాయి. ఇద్దరు అన్నలు సగంలోనే వదిలేస్తే వాళ్ల చెల్లి మాత్రం పట్టుదలగా ట్రైనింగ్ పూర్తిచేసి తోడేలును ఓడించి హీరో అవుతుంది. చూసారా, ఇక్కడ హార్డ్వర్క్ అనే పాత నీతికి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అనే కొత్త మెసేజ్ని యాడ్ చేశారు. ఇది జస్ట్ ప్రొటెక్షన్ కాదు, ఎంపవర్మెంట్. సరే, ఈ పాత కథలు, వాటి కొత్త వర్షన్లు ఇవన్నీ కేవలం టైంపాస్ కోసమేనా? లేకపోతే మన పిల్లల ఎదుగుదలకు, వాళ్ల మెంటల్ గ్రోత్కి ఇవి నిజంగా అవసరమా? అసలు ఈ కథల వెనకున్న అసలైన పర్పస్ ఏంటి? దాని గురించిప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. రీసెర్చ్ ప్రకారం ఈ కథలు పిల్లల బ్రెయిన్కి ఒక జిమ్ లాంటివి అంట.
ఇప్పుడు చూడండి, తోడేలును చూసి పందులు భయపడినప్పుడు పిల్లలు కూడా తమ భయాల్ని ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఫేస్ చేయడం నేర్చుకుంటారు. అలాగే మూడో పంది గెలిచినప్పుడు హార్డ్వర్క్ చేస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకం వాళ్లలో కలుగుతుంది. సో ఇవి జస్ట్ కథలు కాదనమాట. లైఫ్లో వచ్చే ఎమోషన్స్ని డీల్ చేయడానికి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చే ఒక సేఫ్ ప్లేస్ లాంటివి. సో చివరిగా ఈ 3 పందుల కథ మనకు చెప్పేది ఒక్కటే: జీవితమనే పెద్ద తుఫానులో మనల్ని కాపాడేది మనం కట్టుకున్న ఫౌండేషనే. మన తెలివి, మన కష్టం, మన ముందుచూపు. ఇవే మనం వాడుకోవాల్సిన ఇటుకలు. మరి మన జీవితంలో ఎదురయ్యే తర్వాతి తోడేలు కోసం మనం ఎలాంటి ఇటుకలతో మన ఇంటిని బలంగా కట్టుకోబోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి.